అందరికీ నమస్కారం. ఈరోజు ఆదిత్య హృదయంలోని 30వ శ్లోకం చెప్పుకుందాం. రావణం ప్రేక్ష్య హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్. అంటే రావణుణ్ణి ప్రేక్ష్య చూసి, హృష్టాత్మ రాముడు సంతోషించిన మనసు కలవాడై, యుద్ధం కోసం సంపాగమత్ సిద్ధపడ్డాడు. మహత గొప్పవైనటువంటి సర్వయత్నేన అన్ని ప్రయత్నములతో తస్య ఆ రావణుడి యొక్క వధే సంహారమునందు ధృతో భవత్ అంటే నిశ్చయము కలవాడయ్యెను. అంటే రాముడు ఆదిత్య హృదయాన్ని చదువుకుని ఎంతో సంతోషాన్ని పొందాడు. తర్వాత తన ఎదురుగా రావణుడిని చూసి ఉత్సాహంతో యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఎలాగైనా రావణుడిని చంపాలి, సంహరించాలి అని నిశ్చయించుకున్నాడు రాముడు. ఇది ఈ శ్లోకం యొక్క భావం. శ్లోకాన్ని ఒకసారి మళ్ళీ చూద్దాం. రావణం ప్రేక్ష హృష్టాత్మా యుద్ధాయ సముపాగమత్ సర్వయత్నేన మహతా వధే తస్య ధృతో భవత్.